స్టేజ్ మేనేజ్మెంట్కు అజయ్ సార్కి అండ్ మన హేసల్ గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి పాండవ్. ఆర్టీసీ కండక్టర్గా 11 ఏళ్ళు పనిచేస్తే నా సాలరీ నెలకు 32,000. అలాంటి టైంలో డబ్బులు సరిపోక అన్ని పనులు చేసి అప్లపాలై లాస్ట్ అవకాశం అనుకున్న టైంలో మెసేజ్ దొరికింది. కానీ అగ్రహాలు రాణిస్తున్నావు కాబట్టి జర చూస్తూ 2019లో అవకాశం వచ్చింది. 2020 దాకా చూస్తూ 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 ఉన్నా. అందుకే చూసే బ్యాచ్ ఉంటే సక్సెస్ కాదు, చేసే బ్యాచ్ ఉంటే గెలుస్తా అని చెప్పేసి మీటింగ్కు 2020 నవంబర్లో మీటింగ్కి వచ్చి తెలుసుకొని గట్టే పట్టుకొని ఇలా డబ్బులు కట్టేయలేదు, కట్టిపించలేదు, ముంచేలేదు, మోసం చేసలేదు. కాబట్టి కొనుక్కొని వాడుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి ఆరోగ్యం ఇవ్వచ్చు అని చెప్పి గట్టే పట్టుకుని పనిచేస్తూ 2020 నవంబర్లో డ్యూటీ పనిచేసినప్పుడు కూడా చాలా మంది ఒప్పుకోలే. అమ్మ ఒప్పుకోలే, నాన్న ఒప్పుకోలే, చేసుకున్న భార్య ఒప్పుకోలే. ఎందుకంటే జాబ్ ఉన్నాడు కోలంలో జాబ్ అని చూసారు. జాబ్ చేస్తే జీతం వస్తుంది, జాబ్లో వస్తే జీవితం వల్ల అర్థమైంది. కాబట్టి జాబ్ను పనిచేస్తూ 2020 నవంబర్ డ్యూటీ పనిచేస్తే ఫస్ట్ మంత్ చెక్కు 39 రూపాయలు, లాస్ట్ మంత్ అయ్యే చెక్కు 13,14,000 రూపాయలు. ఇక్కడ ఇలాకి వచ్చి 6 years అవుతుంది. 6 ఏళ్ళలో వచ్చినా, 6 ఏళ్ళ కొడుకు బడే కారు ఇచ్చినా, ఏడేం బడే కిల్లి కట్టించినా నాకు చెప్పిన ఇలాకి వచ్చి 6 ఏళ్ళ 4 కోట్లు సంపాదించుకున్నా. ఎంత అక్కడ మెసేజ్లో ఇంకా నా సర్వీస్ 22 ఏళ్ళు ఉంది. నేను 22 ఏళ్ళు పనిచేసిన 60,000 రావు. నెల జీతం 32,000 ఆర్టిస్టులా, రోజు జీతం మెసేజ్లా రోజు పర్ డే 44,000. ఎంత ఈ డిసెంబర్కు పర్ మంత్ 1 లాక్ తీసుకుంటా. అంటే డిసెంబర్ అంటే 2030 వరకు 30 lakhs ఉండదు ఆ చెక్ ఇక్కడ. ఎంత? ఎందుకంటే ఇప్పటికే 25 మంది కండక్టర్ జాబ్ అని చెప్పించిన. ఎంతమందిని? 100 మందిని బాగా చెప్తా కండక్టర్. ఎందుకంటే మనం కూడా కండక్టర్ టికెట్ ఇది నింపినా ఇది ఏంటో పెట్టినా. అందుకే జాబ్ పక్కన పనిచేస్తే ఈరోజు హ్యాపీగా ఉన్నా కదా. ఈరోజు నా ఫ్రెండ్ వెంకట్ సారు, మా మెంటర్ ఎంఎస్ సారు, వీళ్ళందరూ లేకపోతే నేను కూడా ఒక సాధారణ వ్యక్తి మిగిలిపోయే వ్యక్తిని. ఎర్ర బస్ టికెట్ స్థాయి నుంచి ఏరోప్లేన్